మా ప్రాణాలు అడ్డు పెట్టైనా సరే లక్షలాది మందివి దేశవ్యాప్తంగా తెలుగు రాష్ట్రాల్లో ఉన్న భక్తులందరం కూడా పోరాడి సాధించుకుంటాం. జాగ్రత్త, ఖబర్దార్. కాశిరెడ్డి నాయన అంటే అవధూత స్వామి యొక్క సాంప్రదాయం. కాశిరెడ్డి నాయన అంటే కారణభూతుడు. కాశిరెడ్డి నాయన ఆశ్రమము ఇప్పుడే పనులు జరుగుతుంటే నిలిపివేస్తున్నారని సమాచారం వచ్చింది. ఈ కూటమి ప్రభుత్వము, ఈ పవన్ కళ్యాణ్ గారు, ఈ చంద్రబాబు కానీ, లోకేష్ బాబు గారు వీళ్ళేవో చెప్పారు మాటలు, మాయ మాటలు. మనోభావాలు గాయపడ్డాయి. మీరు మళ్ళా కూడా భక్తుల మనోభావాలతో ఆడుకోవద్దని చెప్పి నిరంతరం హిందూ జపం చేసే మోడీ కాశిరెడ్డి నాయన ఏం అన్యాయం చేసిండు? ప్రభుత్వం మొద్దు నిద్ర వదిలించడానికి ఇవాళ కడప జిల్లా కలెక్టరేట్ కార్యాలయం దగ్గరికి సనాతన ధర్మాన్ని కాపాడుతా, నేను హిందూ ధర్మాన్ని కాపాడుతా అన్నావు, అది మర్చిపోయావా నువ్వు? ఇదేనా కాపాడము? కాశిరెడ్డి నాయన పైన కుట్రపూరితంగా జరుగుతున్న ఒక దాడి నువ్వు తక్షణమే దిగిపోయేటికి చేస్తాము. హిందూ ధర్మాన్ని రాజకీయాలకు వాడుకోవాలనుకుంటున్నారా? ఈ విషయంలో కనుక మాట్లాడకపోతే పవన్ కళ్యాణ్ గారిని డిప్యూటీ సీఎం కు రాజీనామా చేయాలని ప్రచారం చేస్తూ అన్నమయ్య గృహ సాధన కొరకు జానపద కళాకారుల అభ్యున్నతి కోసం హిందూ ఆలయాల్లో ధర్మాన్ని ప్రచారం చేయడానికి వారు అహర్నిశలు కృషి చేస్తూ ఉన్నారు. జై భారత్ జాతీయ కార్యదర్శి, హిందూ స్క్వేర్ ప్లూరాలిటీ అండ్ ఈక్వాలిటీ HPE జాతీయ కార్యదర్శి, ఆంధ్రప్రదేశ్ జై భారత్ సామాజిక విప్లవ రణబేరి ప్రధాన కార్యదర్శి అయిన కవిజ్ఞాసి యోగ లోక్నాథ్ గారు కూడా ఇక్కడ విచ్చేసి ఉన్నారు. ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి భక్తులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. భక్తులారా, ఈనాటి కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకుందాము. ఈనాటి కార్యక్రమానికి హైదరాబాద్ నుంచి ప్రత్యేకంగా విచ్చేసినటువంటి శ్రీ గురుమాత నిశ్చలాంబ వేరంగుల నారాయణమ్మ గారికి స్వాగతం పలుకుతా ఉన్నాం. పరిచయం చేసుకోవాల్సిందిగా అమ్మని కోరుతా ఉన్నాం. అచల తత్వాన్ని పామరులకి సైతం అర్థమయ్యేటువంటి విధంగా తన గేయాలతో పాటలతో అద్భుతమైనటువంటి ప్రసంగం చేయగలిగేటువంటి నారాయణమ్మ గారు ఈ కార్యక్రమానికి రావడం అనేటువంటిది చాలా చాలా గొప్పగా భావిస్తూ అమ్మకి ఘనంగా స్వాగతం పలుకుదాం. అలాగే ఆంజనేయ స్వామి సత్యసాయి జిల్లా నుంచి ఇచ్చేసినటువంటి ఆంజనేయ స్వామి గారు కాశిరెడ్డి నాయన ఆశ్రమ పీఠాధిపతి, ఆయనకు కూడా మనం అందరం చప్పలతో స్వాగతం పలుకుదాం. ఇక్కడ ఈ ప్రాంతంలో సాంబయ్య గారు గ్రామాల్లో ఉన్నటువంటి జానపద కళాకారుల బృందాలందరినీ కూడా ఆయన విస్తృతంగా అన్నమయ్య భక్తి మార్గంలో తీసుకొస్తున్నందుకు అభినందిస్తూ ఉన్నాం. అలాగే తుమ్మల హరినాథ్ గారు అన్నమయ్య జిల్లాకు సంబంధించిన బాధ్యులు, రాయచోటి వీరభద్రస్వామి టెంపుల్కి ఆయన ఆస్థాన గాయకులుగా ఉండి అన్నమయ్య కళాక్షేత్ర పీఠాధిపతి గారు ఇచ్చినటువంటి జిల్లా బాధ్యతలు కూడా ఆయన అక్కడ నిర్వర్తిస్తూ ఉన్నారు. ఆయన కూడా స్వాగతం చెప్తా ఉన్నాం. అలాగే అమృతానందమయ్య స్వామి అద్వైత ప్రచారకులు, ఆయన కూడా ఎంతో శ్రమకొచ్చి చాలా దూరం నుంచి ఈ కార్యక్రమానికి ఇచ్చేశారు. ఆయనకు కూడా స్వాగతం పలుకుతా ఉన్నాం. అలాగే శ్రీ విజయలక్ష్మమ్మ గారు ఈ కార్యక్రమం జరుగుతుంది ఇక్కడ అని చెప్పి చాలా దూరంలో ఉన్నారు. ఆమె అరుణాచలం అక్కడ ఉన్నటువంటి పరిసర ప్రాంతాల్లో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నారు.
విజయలక్ష్మి గారికి కూడా స్వాగతం పలుకుతూ ఉన్నాం. శ్రీ శివరామరెడ్డి గారు నంద్యాల జిల్లా అన్నమయ్య కళాక్షేత్రం సంబంధించినటువంటి బాధ్యులు. కాశిరెడ్డి నాయన నామాన్ని 101 సార్లు మనం జపిస్తూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకున్నామని అందరినీ కోరుతా ఉన్నాను. విజయశంకర్ స్వామి గారికి మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నా. జై కాశిరెడ్డి. ఇప్పుడు నేను అడుగుతున్నాను, కాశిరెడ్డి నాయన ఆశ్రమము ఇప్పుడే పనులు జరుగుతుంటే నిలిపివేస్తున్నారని సమాచారం వచ్చింది. ఏమయ్యా కమిటీ సభ్యుడు నిజమేగా వచ్చింది? కాబట్టి ఇది పరిస్థితి. కనుక మేము ఇది ఏమనుకోవాలి మరి మనం? కనుక దీని మీద ఇప్పుడు నేను స్పందించి కొన్ని విషయాలు మీడియా అందరికి ముందు తెలియజేయాల్సిన అవసరం వచ్చింది. కాశిరెడ్డి నాయన జ్యోతి క్షేత్రంలో అక్కడికి అన్ని పార్టీ నాయకులు వెళ్ళారు. లోకేష్ స్టేట్మెంట్ ఇచ్చాడు, కట్టడాలు కట్టిస్తాం, 5 లక్షలు డబ్బిస్తామన్నారు. వాళ్ళు 5 హెక్టార్లు కూడా ఇస్తామన్నారు. వీళ్ళందరూ రాష్ట్ర ప్రభుత్వం చెప్పిన తర్వాత కూడా అటవీ శాఖ వెళ్ళి నిలిపిందంటే ఎవరు నిలబెట్టదాన్ని? కేంద్రమే కదా. రాష్ట్ర ప్రభుత్వం పనులు చేసుకోమని చెప్పింది, కానీ కేంద్రం ఏం చేసింది? నిలిపివేసింది పనులు. అంటే ఏదైతే కేంద్ర ప్రభుత్వం, మాది హిందూ ప్రభుత్వం, మేము హిందూ ధర్మాన్ని రక్షిస్తామనే ప్రభుత్వము కాశిరెడ్డి నాయన క్షేత్రాన్ని కూల్చివేసింది. మన హిందూ ప్రభుత్వం ఏ ముస్లింస్ క్రైస్తవులు కాదు, కూల్చేసింది. ఇప్పుడు మనం ఏం చేయాలి? హిందూ ధర్మాన్ని కాపాడుతామని మనమందరం ఓట్లేస్తే దేశంలో పార్లమెంటులోకి అధికారంలోకి వచ్చిన నిరంతరం హిందూ జపం చేసే మోడీ ప్రభుత్వం కూల్చివేసి రాష్ట్ర ప్రభుత్వం చెబితే మళ్ళీ ఆ కట్టడాలను పని ఆపేశారు. కనుక మనం దీన్ని నిరసిస్తూ హిందూ పేరు చెప్పుకొని హిందూ జపం చేస్తూ హిందూ గుళ్ళు కూల్చేస్తున్నటువంటి వీళ్ళు హిందూ ధర్మం పేరెత్తే అర్హత వీళ్ళకుందా? కదా. ఇటు మన పవన్ కళ్యాణ్ కానీ, కేంద్ర ప్రభుత్వం కానీ, రాష్ట్ర ప్రభుత్వాలు కానీ ఎవరైనా కావచ్చు, నిరంతరం హిందూ ధర్మాన్ని కాపాడాలి, హిందూ ధర్మాన్ని కాపాడాలి, జై శ్రీరామ్ జై శ్రీరామ్ అంటూ మన గుళ్ళే మనకు కూల్చేస్తున్నారు. కనుక దీన్ని మనందరం కూడా నిరసించి ఇక్కడ 101 సార్లు కాశిరెడ్డి నాయన స్వామి నామస్మరణ చేస్తాం. ఇది కాశిరెడ్డి నాయన పైన కుట్రపూరితంగా జరుగుతున్న ఒక దాడి, కాశిరెడ్డి నాయన మీద ఒక కుట్రతో జరుగుతున్న దాడి. ఇటువంటి మహాపురుషుడు ఈ ప్రాంతంలో వెలిసిల్లడం కొద్దిమందికి పడడం లేదు. ఆయన అసలు భారతదేశంలో కాశిరెడ్డి నాయన లాంటి ఆశ్రమాల గుళ్ళు ఎక్కడైనా ఉన్నాయా? నువ్వు ఎక్కడికన్నా వెళ్ళు, అన్నం పెడతారు, పడుకోవచ్చు, భజన చేసుకుంటావా, ధ్యానం చేసుకుంటావా, భగవంతుని ధ్యానమా, నీ ఇష్టం. కాబట్టి ఇంత గొప్ప వ్యవస్థను చూసి తట్టుకోలేక కొద్దిమంది చేస్తున్నారు. అసలు హిందూ ధర్మానికి నిర్వచనం ఎవరంటే కాశిరెడ్డి నాయనే. కనుక మనకు కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి ఎంత ముఖ్యమో కాశిరెడ్డి నాయన కూడా అంతే ముఖ్యం. కనుక కలియుగంలో నామస్మరణ, భగవంతుని నామస్మరణ కాబట్టి 101 సార్లు కాశిరెడ్డి నాయన నామస్మరణ చేస్తాం. అందరం చేస్తావా? గట్టిగా పలుకుదాం అందరం కూడా, ఎవరు కూడా దాచుకోవద్దు. ఓం శ్రీ కాశిరెడ్డి నాయన నమః. 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 ఓం శ్రీ కాశిరెడ్డి నాయన నమః.
ఓం శ్రీ కాసిరెడ్డి నాయన నమః 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 అంటే నిన్నేం చెప్పారు రాజకీయ నాయకులు ఏ విధంగా చేస్తున్నారు అనేటువంటిది. కాబట్టి దీని మీద నాకు గొంతు రాసింది మన లోకనాథ్ గారు వివరంగా చెప్తారు. మిగిలిన వక్తలందరూ కూడా మాట్లాడతారు దాని మీద. భవిష్యత్ కార్యాచరణ అందరం కలుసుకొని ఇక్కడే ప్రకటించుకొని ఇక్కడి నుంచి వెళ్దాం. ఎట్లమ్మా కాశీని కూల్చేయను వదిలేస్తావా? దాన్ని నిలబడి కోసం పోరాడదామా? నేను చెప్పాను ఈరోజు దీక్ష చేస్తామంటే అందరూ కూడా మీరు వద్దు అన్నారు. అందరూ కాదు, ఆ సంస్థకు సంబంధించిన వ్యక్తులు అయ్యా మేమేం కాశీని నామస్మరణ చేస్తున్నామని చెప్పాం. మనము నిరసనలు చేయకుండా, మనం కార్యక్రమాలు చేయకుండా మనం 11వ తారీఖు అంత పెద్ద ఎత్తున వచ్చిందానే జరిగింది. కనుక లోకనాథ్ గారు మాట్లాడతారు, అందరూ చర్చించుకొని భవిష్యత్ కార్యాచరణ కలెక్టర్కు చెప్పి మనం ఇక్కడ నుంచి వెళ్దాం. అన్న సమారాధన కార్యక్రమాన్ని ఆహారం తీసుకొని. జై కాశిరెడ్డి నాయన సద్గురు ప్రభు మహారాజుకు జై కాశిరెడ్డి నాయన సద్గురు ప్రభు మహారాజుకు జై కాశిరెడ్డి నాయన సద్గురు ప్రభు మహారాజుకు. కాశిరెడ్డి నాయన అంటే అవధూత స్వామి యొక్క సాంప్రదాయం. కాశిరెడ్డి నాయన అంటే కారణభూతుడు. ఈ ప్రపంచంలో, ఈ సృష్టిలో కారణభూతుడైనటువంటి వాడు రెండవ నరసింహస్వామి అవతారం. మనం చూస్తాం. నామాలు ఎన్నుంటాయి అయ్యగారుకు స్వామికి? నామాలు 3 త్రినామాలు ఉంటాయి కదా. మరి రెండో నరసింహస్వామి అవతారం. ఆ యొక్క అవతార పురుషుడు ఈ యొక్క మానవ శరీరం, మానవ రూపం ధరించి చరాచర ప్రపంచం అంతా ఈ యొక్క 240 చిల్లర కాశిరెడ్డి నాయన ఆశ్రమాలు ఉన్నాయి. మనం లెక్క పెట్టొచ్చు కూడా. అంత సామర్థ్యం, అంత శక్తి ఆయన దగ్గర ఉంది. కానీ ఆయన పోయిండు అని అనుకుంటున్నాం, కానీ పోలేదు. ప్రపంచం అంతా నివిడి కృతమైనటువంటి యొక్క కాశిరెడ్డి నాయనని ఇలా చేయడం అంటే ధర్మం కాదు. అది పరమాత్ముని యొక్క సృష్టి. ఆ సృష్టిని మనమే కూల్చుకుంటే మనం ఎల్లుంటాం? రోజు అన్నం పెడుతుండు స్వామి వేలాది జనాలకు, లక్షలాది జనాలకు. మరి మనం అక్కడ తెలుసుకుంటే మాత్రం కోట్లాది జనాలకు అన్నం పెడుతుండు. అన్నపూర్ణేశ్వరుడై, దీనికి ఏమైంది బిడ్డ? అన్నపూర్ణేశ్వరుడై అన్నం పెడుతుండు. అటువంటి తండ్రిని కూల్చి వేయడం అంటే ఈ ప్రభుత్వాన్ని కరెక్ట్ కాదు. మన ఇల్లు, మన గృహం, మన దేహాన్ని మనమే కూల్చుకున్నట్టు. దేహమే ప్రపంచం, ప్రపంచమే దేహం. దేహం వేరు లేదు, ప్రపంచం వేరు లేదు. అందుకు అటువంటి కాశిరెడ్డి నాయన ఆశ్రమాన్ని పునర్నిర్మిస్తానని ఇప్పుడు రెండో డిప్టీ కలెక్టర్ గారు మరి స్వామికి అందరికీ మరి వాగ్దానం చేసి సంతకం కూడా పెట్టింది. వాళ్ళు ఇచ్చిన లెటర్ మీద సంతకం పెట్టింది. అక్కడ ఫోన్ చేసింది. ఫోన్ చేస్తే అక్కడ స్విచ్ ఆఫ్ వస్తుంది.
స్విచ్ ఆఫ్ వస్తే నేను కలెక్టర్ గారితో మాట్లాడతాను, మళ్ళీ అధికారులతో మాట్లాడి నేను పునర్నిర్మించేటందుకు నేను చేస్తానని వీళ్ళకి సాములకు వాగ్దానం చేసింది అమ్మగారు. చాలా సంతోషం. అటువంటి కాసిరెడ్డి నాయన ఆశ్రమాన్ని పునర్నిర్మిస్తాలంటే చాలా అదృష్టం. ఆమె కూడా అదృష్టం కొనుక్కున్నావి. అందుకు మనము కొనండి మీరు కర్బూజ పండు కొని రుచి చూడండి, కొనండి మీరు కర్బూజ పండు కొని రుచి చూడండి, కొనక మీరు వెనుకకు పోతే దొరకదు మీకండి, కొనక మీరు వెనుకకు పోతే ఆళ్ళగడ్డ సంతలోనే ఆళ్ళగడ్డ సంతలోనే అనాకొక్కటండి, ఆళ్ళగడ్డ సంతలోనే అనాకొక్కటండి, కొనండి మీరు కర్బూజ పండు కొని రుచి చూడండి, కొనక మీరు వెనుకకు పోతే దొరకదు మీకండి. తలారి తలారి నాగిని పొలముల మాగిన బుడుమ కిన్నెరండి. తలారి నాగిని అంటే ఎవరు? మన తలకాయ, మన తలకాయ బ్రహ్మాండం. ఇక్కడే ఏముంది? ఇక్కడే ఆకాశం ఉంది. చెవులకు శబ్దం మనం ఎక్కడింటాం? మా యొక్క ఆకాశం అనే ఆవరణంలో ఉన్నాం. ఈ యొక్క తలకాయలో ఉంది. చెవులకు చర్మం, చెవులకు ఆకాశభూతం, స్పర్శకు వాయుభూతం. చూస్తున్నాం మనం ప్రపంచాన్ని, దేవుని చూస్తున్నాం, ప్రపంచం చూస్తున్నాం, ప్రకృతి చూస్తున్నాం, పంచభూత ఆవరణ. అందుకు కళ్ళకు కనపడుతుంది. అగ్నిభూతం మన ఆవరణలోనే ఉంది. ఆ తర్వాత నాలుక, నాలుక రుచి నెరుగుతుంది. ఏం తిన్నా చేదు కొడుతుంది, పుల్లగుంటుంది, చప్పగుంటుంది. షడ్ రుచులు మనకు ఎరిగిస్తుంది నాలుక. అందుకు అది లాలాజలం. ఆ జలం ఏంటిది? జలతత్వం మన ఆవరణంలో ఉంది. మరి ఆ వాసన పృథ్వీభూతం వాసన. ఆ శ్వాస నిశ్వాసల ద్వారా సుగంధము దుర్గంధం ఎరుగుతుంది. అందుకు అది ఎక్కడో లేదు. ఈ యొక్క ప్రకృతినే ఈ తలారి నాగని భూమిలో మాగిన బుడుమ కిన్నెరండి. తలారి నాగిని ఈ తలారి నాగిని భూమిలో మాగిన బుడుమ కిన్నెరండి. ఇది కొనండి మీరు కర్బూజ పండు కొని రుచి చూడండి, కొనాక మీరు వెనుకకు పోతే దొరకదు మీకండి అని ఆ పరమాత్మ మనకు ఈ సృష్టి బ్రహ్మాండం అంతా ఈ యొక్క తలకాయలు పెట్టిండు. తలకాయలో ఉంది మొత్తం బ్రహ్మాండం అంతా, అండము పిండము బ్రహ్మాండం అంతా తలకాయలుంది. ఈ తలకు బొట్టు ఎందుకు పెడతాం? పరమాత్మ ఉంది అక్కడ, అమ్మవారు ఉంది కాబట్టి ఆ యొక్క పరమాత్మకే బొట్టు పెడతాం. అందుకు ఈ అవకాశం ఇచ్చినటువంటి యొక్క పెద్దలకు స్వామికి ఇలాక 108 పేర్లు 108 నామాలు చదివిండు స్వామి. అందుకు 108 పేర్లు 108 పేర్లు మీ స్వస్వరూప నిర్గుణ పదవి. గుణం లేదు దానికి, నిర్గుణం. 108 పేర్లను నీటుగా మీ స్వస్వరూప నిర్గుణ పదవి. నోటను బలుకంగరాని ఓంకారాతీతం బూటకముయి ఓంకార సహితం, బూటకముయి ఓంకార సహితం. సూటిగా నడినాలం బాటాలో పలా నిలసి. సూటిగా నడినాలం ఎక్కడుంది? గంగా, యమున, సరస్వతి త్రికూట స్థానము. కుడికన్ను గంగా, ఎడమకన్ను యమున. బొట్టు పెట్టుకునేటువంటిది త్రికూటం. 3 కలిస్తే గంగా, యమున, సరస్వతి. ఎక్కడో నిన్న కుంభమేళకు పోయిరు, అది కాదు, ఇక్కడే ఉంది త్రికూట స్థానము. మరి త్రివేణి సంగమం. అందుకు అక్కడ గంగా యమునాలలో లింగాంగుడై బావ బంగామోనార్చేటి అంగాశూన్యునికి మంగళం విదాది అంతము సంగములేనట్టి శ్రీజి రంగుడగు అచలానుభావ యోగ పూర్ణం వైన మద్గురు పుంగావూలిపూడు శ్రీకాశీనైనా పుంగావూలిపూడు. జై కాశిరెడ్డి నాయన సద్గురు ప్రభు మహారాజుకు. కాశీనారాయణ క్షేత్రము అంటే నిత్య అన్నదానము. జ్యోతిష్ క్షేత్రం అంటే ఒక తల్లి లాంటిది.
ఈ చిన్న చిన్న ఆశ్రమాలకు అన్నిటికీ ఒక తల్లి లాంటిది. ఒక తల్లి లాంటి నిత్య అన్నదానము ఎప్పుడు 24 గంటలు అన్నదాన కార్యక్రమం జరిగే క్షేత్రాన్ని అన్నం పెట్టే చేతులు ఎరగొడితే అది తప్పు కదా. ఏదో పెద్దల శాస్త్రం చెప్తారు, అన్నం పెట్టిన ఇల్లు అడుగారిపాలని అన్నారు. అట్లాగా ఈరోజు చేతులు ఎరగొట్టేట్లు చేస్తున్నారు ఈ కూటమి ప్రభుత్వము. ఈ పవన్ కళ్యాణ్ గారు, ఈ చంద్రబాబు కానీ, లోకేష్ బాబు గారు వీళ్ళేవో చెప్పారు మాటలు, ఈ మాయమాటలు చెప్పి ఎన్నో విధంగా చేస్తారు. ఇప్పుడు తక్షణమే దాని మీద చర్య తీసుకొని పనులు చేస్తేనే మనము ఉద్యమాలు ఆగుతాయి. లేకపోతే ప్రతి ఒక్క మండలంలోనూ కూడా ఉద్యమాలు జరుగుతాయి. ఇంకా జరగకుండా పావు. ఏంటికంటే ప్రతి ఒక్క ఒక హిందువే కాదు, ఒక ముస్లిమ్స్ అయినా ప్రతి ఒక్క జాతి, ప్రతి ఒక్క కులము అన్నిటికీ చెందినవాడు కాసిరెడ్డి నాయన. అంటే అన్ని కులాలకు అతీత అయినాడు కాసిరెడ్డి నాయన. ఏంటికంటే ఒక కులమే ఒక విధానమే పోయేది కాదు. ప్రతి ఒక్కరూ పోతారు అన్నదానానికి, ప్రతి ఒక్కరూ భోంచేసి వస్తారు. ఇట్లా అన్నదాన క్షేత్రాన్ని కూలగొట్టడం ధర్మమా? లోకేష్ బాబు గారు ఇప్పటికైనా కళ్ళు తెరుచుకో. నువ్వు సనాతన ధర్మాన్ని కాపాడుతా, నేను హిందూ ధర్మాన్ని కాపాడుతా అన్నావు, అది మర్చిపోయావా నువ్వు? ఇదేనా కాపాడము? నువ్వు జాగ్రత్త పడు. ఇప్పుడైనా జాగ్రత్త పడకపోతే హిందువులే కాదు ప్రతి ఒక్కరూ ఉద్యమాలు చేస్తారు. నువ్వు తక్షణమే దిగిపోయేటికి చేస్తాము. మాకు హిందువుల కథ పెట్టుకోవద్దు, నువ్వు హిందువులతో పెట్టుకోవద్దు. ఏంటికంటే కాసిరెడ్డి నాయన ఆశ్రమం ప్రతి ఒక్కరికి చెందినవాడు కాబట్టి నువ్వు తెలుగు జాతికి అవమానం అనేటికి చేస్తున్నావు. నువ్వు ఇప్పటికైనా మర్చిపో. ఇప్పుడు ఉద్యమాలు అన్నీ మర్చిపోతాం మేము కూడా. ఏంటికంటే ఇంకా ఎక్కువ నువ్వు చేస్తానని చెప్పి గమ్మ నిలిపేస్తావని మాకు కూడా తెలుసు. కొన్ని హామీలు జరిగినాయి, హామీలన్నీ తొంగలో తొక్కేస్తావు. ఇప్పుడు కూడా ఇది కూడా మాట చెప్పినావు కాబట్టి ఇది కూడా అంతేను మాకు తెలిసిపోయింది. ఏంటికంటే ఇప్పుడు కూడా ఆపుదల చేసామంటే మీ నిర్ణయం లేనిది ఇది ఆపుదల చేయరు. మీరు చేశారు కాబట్టి దీన్ని కఠినంగా చర్య తీసుకుంటాం. మేము కూడా ప్రతి ఒక్క మండలంలోనూ కూడా మేము అక్కడ ధర్నాలు చేయడం కూడా జరుగుతుంది. ఇంకా 2 రోజులు 3 రోజులు చూస్తాము. 3 రోజుల తర్వాత ఇంకా కార్యక్రమాలు ఎక్కడ మండలాల్లో అక్కడ జరుగుతాయి. ఈ అవకాశం ఇచ్చినందుకు జై అవధూత కాశీనానికి, జై అవధూత కాశీనానికి. సభకు నమస్కారం. ఈరోజు మీ అందరికీ తెలియజేయాల్సిన అవసరం చాలా ఉంది. ఒక జిల్లాకే కాదు, ఒక రాష్ట్రానికే కాదు, 29 రాష్ట్రాలకు కూడా తెలియజేయాల్సిన బాధ్యత మనకుంది. 144 కోట్ల మందితో ఉన్నటువంటి ఈ కార్యక్రమం భారతదేశంలో 600 ఆశ్రమాలకు పైగున్నటువంటి కాసిరెడ్డి నాయన ఆశ్రమాలపై బుల్డోజర్లు పెట్టి దొబ్బుతున్నారంటే ఎంత దుర్మార్గమైనటువంటి విషయమో మీ అందరికీ తెలుసు. ఈరోజు ఆకలికి కావాలి అన్నపూర్ణ మాతేశ్వరి, గోడలకు కావాలి రంగులకు సున్నపు గడ్డ, మనిషికి కావాలి మంచి జ్ఞానేంద్రియాలు, చివరకు మిగిలేది మంటిగడ్డని రాజకీయ నాయకుల మాట, నీటి మీద బుడగ రెండు ఒకటి. ఆ విషయానికి పరిజ్ఞానంగా చాలా విషయాలు మాట్లాడేట్టు ఉన్నాయి. అయితే నేను పాట రూపంలో పాడి ఏ విధంగా వాళ్ళు చేస్తున్నారో ఆ కార్యక్రమాన్ని ఆ జ్యోతి క్షేత్రంలో ఎలా వాళ్ళు బుల్డోజర్లు పడగొడుతున్నారు, ఎలా డిపార్ట్మెంట్ వాళ్ళు ఎలా చూస్తున్నారో ఆ విషయాన్ని కూడా మీకు తెలియజెప్పాల్సిన అవసరం ఉంది. మా పేరు పాలగిరి శివరాం రెడ్డి, ప్రముఖ వాస్తు పండితు. మరి నంద్యాల జిల్లా నుండి భవ్య సంఘం అధ్యక్షునిగా ఎన్టీఆర్ జయంతి పురస్కార అవార్డు, భారతీ పద్మభూషణ్ అవార్డు, ఇన్ని అవార్డులు ఉన్నా కూడా అవార్డులలో రివార్డులని మా కాసిరెడ్డి నాయన జరిగిన తర్వాత పండుకుంటే నిద్ర రావడం లేదు, కూర్చుంటే నిద్ర రావడం లేదు. అంత బాధగా ఉంది. ఎందుకంటే ఎక్కడ కష్టాలున్నా, ఎక్కడ కన్నీళ్ళున్నా, బాధలున్నా చివరకు ఆ జ్యోతి క్షేత్రంలో పోతే మీరు ఇక్కడ అన్నం పెడుతున్నారు. అది కూడా పోయింది ఈరోజు. అంటే దేశంలో దేవతలకు అందరికీ ముఖ్య లాభం లేదు. తల్లిదండ్రులకు అన్నం పెట్టకుండా ఆశ్రమాలకు అప్పుతంటే ఆ ఆశ్రమాలను కూడా కూలగొడుతున్నారు. వాళ్ళ అధికారులు రైతు బిడ్డగా వచ్చిన వాళ్ళే, పల్లెటూరులో పుట్టిన వాళ్ళే, పట్టణవాసాలకు ఎదిగిన వాళ్ళే, జిల్లాలో ఉన్న వాళ్ళే, అమ్మకు సృష్టి ప్రతి సృష్టి అమ్మ
ఈ అక్కలంతా కూడా మీరందరూ కూడా పెద్దమ్మలు అక్క చెల్లెళ్ళు ఇల్లు ఇచ్చిపెట్టి వచ్చినారంటే ఆడమనిషి ఇల్లు ఇచ్చిపెట్టి రావడం అంటే ఆశామాసే కాదు, అది మీరు శక్తులై వచ్చినట్టుగా ఉంది మాకు ముక్తి మార్గంతో. మరి అన్నపూర్ణ మాతేశ్వరి అనుగ్రహంతో కరబూజ పండు రుచి, మరి కమలా పండు రుచి, కలింగికాయ రుచి తెలుసు, కానీ మరి దేవస్థానంలో అన్నం పెట్టేటువంటి కార్యక్రమాలను కూలగొట్టడానికి మాత్రం తెలియదు. ఈ రాష్ట్రానికి ఎవరో ముఖ్యమంత్రి తెలుసు, ఈ రాష్ట్రానికి ప్రధానమంత్రి ఎవరు తెలుసు, ఈ రాష్ట్రంలో లోకేష్ ఎవరో తెలుసు, కానీ మేము ఎవరో తెలియదు అని పడగొడతాను. అది విషయమా, పాట పడతాను. మీరు ఒకసారి సపోర్ట్లు కొట్టాలా. ఈ సపోర్ట్లు ఎందుకు కొట్టమన్నానంటే 72,000 నాడులు మన శరీరంలో ఉంటాయి, ఆరోగ్యం ఉంటుంది. ఎందుకంటే బీపీ, షుగరు, ఎన్నో రకాలుగా మానసికంగా ఉన్నటువంటి వాళ్ళు సపోర్ట్లు కొడితే జయము, విజయము, ఆరోగ్యము, ఐశ్వర్యము, సంతతి. భారతి అంటే సరస్వతి, సరస్వతి అనగా నది, నది అనగా జలము, జలం అనగా కులము, మతము, భేదము, అందరూ అన్ని జిల్లాల నుంచి వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొన్నాము. కాశిరెడ్డి నాయన కాశీ నాయన కరుణను మము బ్రోవరావా మా కాశీ నాయన. ఇది సాధ్యం మాత్రమే, తర్వాత గుర్తుపెట్టుకున్నాం. ప్రతి హృదయములో నరసింహ రూపము, ప్రతి హృదయములో నరసింహ రూపము, ప్రతి మనిషికి లక్ష్మీ అవతారము, లక్ష్మీ నరసింహ అవతారము. ప్రతి ప్రాణిలో నీవేనయ్యా, ప్రతి భక్తునికి మహిమను చాటిన అవధూతవయ్యా కాశిరెడ్డి నాయన. కాశిరెడ్డి నాయన, కాశిరెడ్డి నాయన కరుణను మము బ్రోవరావా కాశీ నాయన, కాశీ నాయన. ప్రజలందరికీ అన్నపూర్ణను పంచినావయ్య, ప్రజలందరికీ అన్నపూర్ణను పంచినావయ్యా. నరులేని జ్యోతి క్షేత్రమున గుడి కట్టిదివయ్యా, నరులేని జ్యోతి క్షేత్రమున గుడి కట్టిదివయ్యా. లక్ష్మీదేవిని నరసింహుని అందున నిలిపినావయ్యా, లక్ష్మీదేవిని నరసింహుని అందున నిలిపినావయ్యా. గరుడలో 12 సంవత్సరాలు మౌనమే పాటించి జంతువులతో ఉన్నావయ్యా, జంతువులతో ఉన్నావయ్యా. జ్యోతి క్షేత్రాన సింహాలకు ఏదో ఇబ్బంది అయిందని, టైగరు ఉందని తన మనసుకు చెబితే ఎలాగమ్మా పులులను చూడలేదా. సర్వదేవతాభ్యో నమః, సర్వమహర్షేభ్యో నమః, సర్వసంతేభ్యో నమః. అందరూ క్షేమంగా ఉండాలంటే గురువు అనేది ఉండాలి. గురువు లేని విద్య గుడ్డి విద్య. కాబట్టి ఎక్కడ అధర్మం ఉన్నా కానీ అది అధర్మాన్ని అణచి ధర్మాన్ని రక్షించాలి. యతో ధర్మ తతో జయ. ఎక్కడ ధర్మానికి రక్షణ ఉంటుందో అక్కడ విజయం ఉంటుంది. కాబట్టి ధర్మాన్ని మనం కాపాడితే ధర్మం మనని కాపాడుతుంది. పెద్దల అడుగుజాడలో నడిస్తే పెద్దల ఆలోచనలు తీసుకొని మనం నడిస్తే మన సమస్యలన్నీ తీరుతాయి. కాబట్టి పెద్దల మాట పెరుగన్న మూట, పెద్దల మాట సద్ది మూట అంటారు. అయితే కాశీనాయన ఎవరికి అన్యాయం చేసిండు? ఆకలైనోనికి అన్నం పెట్టిండు, భూపైనానికి నీడ ఇచ్చిండు, ఆపదలో ఉన్న వాళ్ళు ఆదుకున్నాడే తప్ప అన్యాయం చేయలేదు. మరి అట్లాంటి పెద్ద మనిషి, మన కుటుంబానికి ఒక పెద్ద మనిషి లెక్క
మన అందరికీ ఒక ఆదర్శంగా ఉన్నాడు. మరి అట్లాంటి అన్నదానం ఆకలైనోనికి అన్నం పెట్టడం అదే శివుని పూజ, అదే దేవతల పూజ. ఆకలైనోనికి అన్నం పెట్టడము అదే దేవుని పూజ. ఎవరికైతే ధూపవుతుందో ఆ ధూపైనోనికి నీళ్ళు ఇవ్వటమే, దాహమైనోనికి నీళ్ళు ఇవ్వటమే అదే శివునికి అభిషేకం, దేవతలకు అభిషేకం. వెంకటేశ్వర స్వామికి అభిషేకం అంటే ధూపైనోనికి నీళ్ళు ఇవ్వాలి. ప్రతి ప్రాణిలో ఉన్నాడు ఆయన, ఆయన లేనిదేడా అంతటా ఉన్నాడు. ఈశ్వర సర్వభూతానాం వృత్తి సర్జుతిష్టతి బ్రాహ్మణి సర్వభూతాని యంత్రారూఢాని మాయయా అంటే ఈశ్వరుడు ప్రతి ప్రాణి హృదయంలోనూ ఉండి బస్సును డ్రైవర్ నడిపించినట్టుగా ప్రతి ప్రాణిని తానే నడిపిస్తున్నాడు. ఆయన లోపల బయట అంతటా ఉన్నాడు. మరి అంతటా ఉన్నవాడిని కాపాడాలే తప్ప మరి కాపాడకపోతే మరి నువ్వు రక్షణ నిన్ను కాపాడకపోతే అది ఎట్లయితుంది? ధర్మరక్షణ ఎట్లయితుంది? కాబట్టి విశ్వ హిందూ పరిషత్తు మేము కాపాడుతాను చెప్పని ఆచరణలో చూపించాలి. కాశీరెడ్డిని ఆయన ఏం అన్యాయం చేసిండు? ఎవరికి ఏమైనా అన్యాయం చేసిండా? వాళ్ళకి ఏమైనా ఆపద వస్తే కాశీరెడ్డిని ఆయన ఆశ్రమంలో ఏమైనా ఆపద వస్తే కాపాడాలి. కానీ అన్నం పెట్టేవానికి సున్నం పెడతాంటే ఎట్లా? కాబట్టి దీనిపైన ప్రభుత్వం స్పందించి ఎమ్మటి ధర్మరక్షణ చేయాలని కోరుకుంటూ హరి ఓం దర్శనం. లోపల జాయింట్ కలెక్టర్ గారిని కలవడానికి వెళ్ళాం. వారు కలిశారు. అక్కడ పనులు నిలిపివేశారు. చెక్ పోస్ట్ అవతల నుంచి మట్టి తెచ్చుకోమన్నారని చెప్పాం. కుక్ లైన్లన్నీ బయటకు పంపించారని పై స్థాయి అధికారులకు ఫోన్ చేశారు. ఆయన ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చింది. నేను కలెక్టర్తో మాట్లాడతాను, దాన్ని సీరియస్గా తీసుకుంటామని జాయింట్ కలెక్టర్ గారు చెప్పడం అనేటువంటిది జరిగింది. లోపల జరిగినటువంటి విషయం ఇది. ఓం నమో వెంకటేశాయ, ఓం నమో వెంకటేశాయ, కాశీరెడ్డి నాయన స్వామికి జై. అయ్యా, తెలుసు మీకు అందరికీ, ప్రపంచానికి, జ్యోతిష్ క్షేత్రంలో కట్టడాలు కూల్చివేస్తున్నారనేటువంటి కట్టడాలన్నీ కూల్చేశారు. కాశీరెడ్డి నాయన నిర్యాణం చెందిన ప్రదేశాన్ని
నిన్నే ప్రభుత్వం మేము తిరిగి పునర్నిర్మిస్తాం, 5 ఎకరాలు స్థలం చేస్తాం, బస్ చేసాం అన్నీ చెప్పారు. ఇప్పుడే అందిన సమాచారం ఏంటంటే అక్కడ పునాదిలో మట్టి పొయ్యకూడదని బయట నుంచి మీరు చెక్ పోస్ట్ నుంచి బయట తెచ్చుకోండి అని పని నిలిపివేసి మొత్తం అన్ని కూడా వాహనాలను బయటికి పంపించడం జరిగింది. దీన్ని బట్టి ప్రభుత్వాలు ఎలా ఉన్నాయి, పైకి ఒక మాట చెప్పి ఉద్యమం జరగకుండా అణిచివేసి దాన్ని మొత్తం కొట్టివేయాలని ప్రయత్నం చేస్తున్నారు. అక్కడ ఉన్నటువంటి 13 ఎకరాల స్థలం అటవీ శాఖ జప్తు చేయబడింది మొత్తం అంతా కూడా. కాబట్టి కేంద్రం నుంచి ఆ అటవీ శాఖ చట్టం రావాలి, అది ఇవ్వడం వాళ్ళకి ఇష్టం లేదు. ఇక్కడ వాళ్ళు వేరే ఉద్దేశాలు పెట్టుకొని ఉద్యమాన్ని అణచాలని ఇస్తామనేటువంటి ఒక ప్రయత్నము వీళ్ళు చేస్తున్నట్టు కనిపించింది. మేము ప్రధానంగా కోరేది ఏంటంటే కాసిరెడ్డి నాయన ఇక్కడ ప్రతి ఇంటికి కూడా గురువు, 6 జిల్లాలకు దేశమంతా 600 ఆశ్రమాలు ఉన్నాయి. ఏదైతే మేము హిందూ ప్రభుత్వం హిందూ ధర్మాన్ని రక్షిస్తామన్న హిందూ రక్షణ నరేంద్ర మోడీ ప్రభుత్వం ఈరోజు దేశంలో వ్యాప్తంగా 600 ఆశ్రమాలు ఉన్నటువంటి ఒక ఆశ్రమాన్ని కూల్చివేస్తున్నారంటే నిజంగా ఇది హిందూ ధర్మాన్ని కాపాడే ప్రభుత్వం అని మేము అడుగుతున్నాం. వేలాది మంది ఇంత మొత్తుకుంటున్నా కానీ వాళ్ళు ఏమాత్రమే కానీ వినడం లేదు. మన పవన్ కళ్యాణ్ చెప్పారు, అన్అపోలాజిక్ సనాతన హిందూ, అన్అపోలాజిక్ సనాతన హిందూ, హిందూ మతాన్ని నేనేమంటే సహించను అన్నాడు. మరి ఎక్కడికి పోయినా పవన్ కళ్యాణ్, నిన్న నీ సభ కూడా జరిగింది, కాసిరెడ్డి నాయన ఆశ్రమం గురించి నువ్వు మాట్లాడలేదు. నువ్వు అటవీ శాఖ మంత్రివే, నువ్వు అటవీ శాఖ మంత్రివేంటి, నీ సంతకంతోనే ఇక్కడ కూల్చివేయబడింది. ఇప్పటికీ నువ్వు ఒక్క మాట కూడా నువ్వు మాట్లాడలేదు. హిందువుల ఓట్లు కావాలి, దాన్ని నువ్వు క్రాస్ చేసుకోవడానికి ఒక ప్రయత్నం చేస్తున్నావే తప్ప నిజంగా నీకు హిందూ ధర్మానికి చిత్తశుద్ధి ఉందా? మీలాంటి వాళ్లకు హిందూ ధర్మం పేరెత్తే అర్హత లేదు, జై శ్రీరామ్ అనేటువంటి అర్హత కూడా లేదని చెప్తున్నాం. మేము ప్రధానంగా ఈరోజు కడప జిల్లా నుంచి ఇంకా వస్తున్నారు వేలాది మంది. మేము కలెక్టర్ ఆఫీస్ దగ్గర నిరసన చేసే ప్రధాన ఉద్దేశం ఏంటంటే మాకు 13 ఎకరాలు కేంద్రం అటవీ శాఖ చట్టం చేసి కాసిరెడ్డి నాయన ట్రస్టుకు ప్రప్రథమంగా ఇవ్వాలి. కేంద్రము రాష్ట్రము క్షమాపణ చెప్పాలి. అక్కడ కట్టడాలన్నీ కూడా నిర్మించడం జరిగింది. మీరు గనుక దీన్ని అశ్రద్ధ చేసి ఇదే గనుక ముందుకు పోతే ఈ రాయలసీమలో పౌరసానికి ప్రతీక ఇక్కడ ఎంతో ఫ్యాక్షన్ జరిగింది, ఎంతో రక్తపాతం జరిగిన ఈ నేల. మాకు ఘర్షణ అంటే పోరాటం అంటే భయం లేదు. మేము మా ప్రాణాలు అడ్డు పెట్టైనా సరే, మా ప్రాణాలు అడ్డు పెట్టైనా లక్షలాది మందివి దేశవ్యాప్తంగా తెలుగు రాష్ట్రాల్లో ఉన్న భక్తులందరం కూడా పోరాడి సాధించుకుంటాం. జాగ్రత్త, ఖబర్దార్. కేంద్ర ప్రభుత్వాలకు రాష్ట్ర ప్రభుత్వాలకు కాసిరెడ్డి నాయన నిలిపివేస్తే మేము ఈసారి అది నిలిపివేశారని తెలియజేస్తే అతి త్వరలో లక్షలాది మందివి రాయలసీమలో గత ఫ్యాక్షనిస్టులు అందరూ కూడా కాసిరెడ్డి నాయన భక్తులయ్యారు, ఫ్యాక్షన్ వదులుకున్నారు. ఇదే కాసిరెడ్డి నాయన భక్తులు మీరు కూల్చివేస్తే మరో కురుక్షేత్రానికి మేము సిద్ధమని మేము తెలియజేస్తున్నాం. మీరు ఈ పనులు మీరు అర్జెంటుగా మానుకోండి, లేకపోతే మీ యొక్క రాష్ట్ర చట్టాలను మేము ధిక్కరించి అక్కడికి వెళ్ళి కట్టడాలు మేము నిర్మిస్తామని ఈ యొక్క సభా సాక్షిగా మేము తెలియజేస్తున్నాం. ప్రభుత్వ అధికారులు ఏదైతే చేస్తున్నారో వాళ్ళు ఏం చెప్తున్నారంటే చాలా చిత్రమైనటువంటి విషయాలు చెప్తున్నారు. ప్రభుత్వానికి తెలియకుండానే అటవీ శాఖ అధికారులు వచ్చి కూల్చేసినట్టు చెప్తున్నారు. దానికి సంబంధించి ప్రభుత్వ అధికార యంత్రాంగం అనేటువంటిది ప్రభుత్వం ఎవరి చేతిలో ఉందో వాళ్ళ కింద ఉంటుంది. అంతేగాని వాళ్ళకి తెలియకుండా, ఏ సమాచారం మాకు తెలియకుండానే అటవీ అధికారులు చేసినారు. అందువల్ల మేము క్షమాపణ చెప్పి మా సొంత నిధులతో నిర్మిస్తామని చెప్పి ఈ రాష్ట్ర పరిపాలన నెంబర్ 2గా ఉన్నటువంటి లోకేష్ గారు చెప్పారు. మరి ఇప్పుడు ఆశ్రమం నుంచి వస్తున్నటువంటి సమాచారం ఏంటంటే ఇవాళ అక్కడ పునాదులు తీసి అక్కడ పన్ను ఏదైతే కూల్చేశారో వాటిని తిరిగి నిర్మించుకున్నటువంటి క్రమంలో మళ్ళా అటవీ అధికారులు వచ్చి అక్కడ వచ్చి ఈ వాహనాలు ఇక్కడ ఉండడానికి వీల్లేదు, మీకేదైనా కావాలంటే మట్టి కూడా ఇక్కడ తీసుకోవడానికి వీల్లేదు, మీరు అవతల నుంచి తెచ్చుకోండి అని చెప్పారు. వాహనాలన్నీ కూడా ఇప్పుడు ఆశ్రమం నుంచి 5 కిలోమీటర్ల దూరం అవతల ఉన్నటువంటి చెక్ పోస్టు దాటించేశారు వాహనాలు కూడా. మరి ఈ 2 నాలుకల ధోరణి ఏంటి? ఈ 2 నాలుకల ధోరణి విధానం ఏదైతే ఉందో ఇది హిందూ సమాజం బాగా గమనిస్తూ ఉంది. కాసిరెడ్డి నాయన కులాలకి మతాలకి అతీతంగా
ఆకలి ఉన్నటువంటి ప్రతి మనిషికి అన్నం పెట్టాలి అనేటువంటి ఒక గొప్ప సంస్కర్తలాగా ఆయన ఒక కాన్సెప్ట్ని తీసుకొని వచ్చాడు. ఇవాళ రాయలసీమ ప్రాంతమే కాకుండా దేశంలో ప్రధానమైనటువంటి అన్ని పుణ్యక్షేత్రాల దగ్గర కూడా చాలామంది ఇన్స్పిరేషన్ అయ్యి కాసిరెడ్డి నాయన పేరు మీద స్వచ్ఛందంగా ఎవరికి వాళ్ళు కూడా ఆకలితో ఉండేటువంటి భక్తులందరికీ కూడా ఈరోజు 3 పూటల అన్నం అక్కడ దొరికేటువంటి పరిస్థితి కల్పించారు. ఈ గొప్ప సంస్కృతి, ఇది గొప్ప సంస్కృతి, ఈ గొప్ప విధానం ఇది. ఈ రకమైనటువంటి దానికి మీరు గొడ్డలి పెట్టేలాగా మీరు గుణప వేసి ఇవాళ జ్యోతి క్షేత్రాన్ని కూల్చేస్తూ ఉన్నారంటే ఎంత దారుణమో మీరు ఆలోచించుకోమని చెప్పి మేము చెప్తా ఉన్నాం. ఆ రకంగా పేద ప్రజల ఆకలి గురించి ఆలోచించినటువంటి కాశీనాయన జీవిత చరిత్రని పాఠ్యాంశాల్లో చేర్చండి. అలాగే అక్కడ కూల్చేసినటువంటి వాటిన్నింటినీ కూడా తిరిగి నిర్మించండి. అక్కడ నష్టపరిహారం కల్పించండి. అక్కడ ఉన్నటువంటి ఆ కాశీనాయన క్షేత్రానికి సంబంధించినటువంటి భూముల్ని పర్మనెంట్ పట్టా చేసి అక్కడ ఉన్నటువంటి ట్రస్ట్కి అప్పగించమని కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అందువల్ల భక్తులందరూ మనోభావాలు గాయపడ్డాయి. మీరు మళ్ళా కూడా భక్తుల మనోభావాలతో ఆడుకోవద్దని చెప్పి ఆ అధికారులకి అలాగే ప్రభుత్వాన్ని కూడా చేతులెత్తి నమస్కరిస్తూ ఉన్నాం. జై కాశీనాయన్, జై కాశీనాయన్. హిందూ ధర్మానికి అన్యాయం జరిగితే నేను సహించనన్న పవన్ కళ్యాణ్ గారు అసలు దీని గురించి ఒక్క మాట కూడా మాట్లాడలేదంటే నిజంగా పవన్ కళ్యాణ్ గారికి హిందూ ధర్మం పట్ల చిత్తశుద్ధి ఉందా? హిందూ ధర్మాన్ని రాజకీయాలకు వాడుకోవాలనుకుంటున్నారా? ఈ విషయంలో కనుక మాట్లాడకపోతే పవన్ కళ్యాణ్ గారిని డిప్యూటీ సీఎంకు రాజీనామా చేయాలని మేము కోరుతున్నాము. ప్రధానంగా ఏదైతే కేంద్రం మేము హిందూ ధర్మాన్ని కాపాడుతామని హిందూ రక్షక అని చెప్పినటువంటి మోడీ కేంద్ర ప్రభుత్వం దీన్ని కూల్చేయండి అని దీని గురించి వాళ్ళు తెలుసుకోలేదంటే హిందూ ధర్మానికి చాలా బాధాకరం. అదే కూడా కేంద్ర అటవీ శాఖ మంత్రి కేంద్ర నరేంద్ర మోడీ కూడా ఇక్కడికి వచ్చి సందర్శించుకొని అందరూ కూడా ప్రాచిక్యత చేసుకోవాలి. 13 ఎకరాలు అటు కాశీనాయన ట్రస్టుకు ఇవ్వాలి. అన్నీ కూడా పునర్నిర్మాణం అనేటువంటి చేయాలి. అటవీ శాఖ మంత్రి ఇక్కడికి ఖచ్చితంగా వచ్చి తీరాలి. ఇక్కడికి లేని పక్షంలో ఆయన రాజీనామా చేయాలని మేము కోరుతున్నాం. కనుక ఏదో ఎక్స్ట్రాలు ఇచ్చాము పైనటువంటి విషయాలు కాకుండా ఈ ఎన్ని విషయాలు నెరవేర్చడం కోసం ఈరోజు ఇక్కడ ప్రాయశ్చిత్త దీక్ష చేసుకుంటున్న పాపం పోగొట్టుకోవడానికి వీళ్ళందరూ కూడా ఇక్కడ కాశీరెడ్డి నాయన అన్న సమారాధన అనేటువంటి కార్యక్రమం చేస్తున్నాం. ఇది అన్నమయ్య కళాక్షేత్ర పీఠం హెచ్పి సంయుక్త ఆధ్వర్యంలో ఉంది. దీనికి మార్గదర్శులు మా గురుస్వామి రమణమూర్తి గారు, అదేవిధంగా జయభారత్ కార్యదర్శి లోకనాథ్ గారు, వంశీ అందరం కలిసి సంయుక్తంగా చేస్తున్నాం. మీడియా మిత్రులకు అందరికీ చేతులెక్కి ముఖ్యం ఏంటంటే ఇది కాశీరెడ్డిని అడుక్కుంటున్నాం. మనం 5 హెక్టార్లు వాళ్ళని వెళ్ళి కనుక మనమందరం కలిసి రాబోయే రోజుల్లో కనుక 13 హెక్టార్లు ఇవ్వకపోతే ఇదే కలెక్టర్ ఆఫీస్ దగ్గర మేము అమరనిరాహార దీక్ష చేస్తామని ఇక్కడ మేము తెలియజేస్తున్నాం. ఓం శ్రీ కాశీరెడ్డి నాయన నమః. క్షేత్రంలో జరిగినటువంటి ఈ దారుణమైనటువంటి కూల్చివేతలు ఏవై ఉన్నాయో వీటికి వ్యతిరేకంగా వీటిని నిరసిస్తూ ప్రభుత్వం మొద్దు నిద్ర వదిలించడానికి ఇవాళ కడప జిల్లా కలెక్టరేట్ కార్యాలయం దగ్గరికి మా విజయశంకర స్వామి గారి నాయకత్వంలో రావడం జరిగింది. చుట్టుపక్కల ఉన్నటువంటి అనేక వందలాది కాశీరెడ్డి నాయన ఆశ్రమాలు ఏ రకంగా నిత్య అన్నదానంతో పేద ప్రజలకు ఎట్లా సేవ చేస్తూ ఉన్నాయో ఈ రకమైనటువంటి ప్రతిరోజు ప్రతి పూట కూడా పేదవాళ్ళ ఆకలిని తీర్చేటువంటి ఈ కాశీరెడ్డి నాయనటువంటి ఆశ్రమాలు జగద్విఖ్యాతమైనటువంటివి కాశీలో కూడా ఉన్నాయి. ఈ స్ఫూర్తితో అనేకమైనటువంటి ప్రాంతాల్లో అనేకమైనటువంటి రాష్ట్రాల్లో ఆశ్రమాలు వెలుస్తూ ఉన్నాయి. ఇంత గొప్ప ప్రసిద్ధి కలిగినటువంటివి ఇంత పేద ప్రజల అన్నార్తిని తీర్చేటువంటి ఈ కాశీనాయన జ్యోతి ఆశ్రమం ప్రధానమైనది ఏదైతే ఉందో ఇది 30 సంవత్సరాలకు పైగా అక్కడ ఉంది. ఏ రోజు లేనటువంటి ఇబ్బంది ఈ ప్రభుత్వానికి ఈ గవర్నమెంట్కి కొన్ని నెలలుగా రావడం అనేటువంటిది చాలా ఆశ్చర్యకరంగా ఉంది. వీళ్ళు పొద్దున్న లేస్తే వీళ్ళు మాట్లాడేదంతా కూడా హిందూ మతాన్ని ఉద్ధారకులుగా మాట్లాడతారు. ఎన్నికల ముందు ఒక రకంగా మాట్లాడారు. మరి ఈరోజు ప్రభుత్వం వచ్చి అధికారంలో ఉన్న తర్వాత ఈ రకమైనటువంటి దుశ్చర్లకు పాల్పడడం అనేటువంటిది కాశీరెడ్డి నాయన్ని అభిమానించేటువంటి ఆరాధించేటువంటి భక్తుల మనస్సులన్నింటినీ కూడా గాయపడ్డాయి. చాలా గాయపడినటువంటి హృదయంతో మేము అడుగుతూ ఉన్నాము. మీ కూల్చివేతల ఆ జీవాల్ని ఉపసంహరించుకోండి. పర్మనెంట్గా అక్కడ
కాశీరాయనటికి సంబంధించినటువంటి ఆ ఆశ్రమానికి మీరు అక్కడ ఉన్నటువంటి స్థలాన్ని కూడా పూర్తిగా ఒరిజినల్ పట్టా చేసి ఒకే ఒకసారి ఈ సమస్యలకి పూర్తిగా పరిష్కారం చేయాల్సిందిగా మేము కోరుతా ఉన్నాం. లేదంటే ఈ ఉద్యమం ఇంకా విస్తృతంగా ఇది గ్రామానికి పాకుతుంది. అల్టిమేట్గా మీరు దీన్ని చేయాల్సినటువంటి పరిస్థితులు పడతారు. ముందుగానే మీరు ఈ తప్పుని గుర్తిరిగి దీన్ని పరిష్కారం చేయాల్సిందిగా మేము కోరుతా ఉన్నాం. మీ ఆలోచనల్ని మరింత సంపద్వంతం చేయగల ఈ పుస్తకాల్ని మీరు చదివారా? ప్రతులకు జై భారత్ పబ్లికేషన్స్ 9848030089.